మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మార్చురి దగ్గర అయితే చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక ప్రశాంతాన్ని 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మరణం ఇక్కడ కలకలంగా మారింది. చెప్పండి, ఇప్పుడు ఒక తండ్రిగా మీకు ఉన్నటువంటి మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇప్పుడు అసలు ప్రస్తుతం ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఎట్లా? మరి ఇప్పుడు మీకు తెలియకుండానే ఇక్కడ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు మీరు వద్దంటున్నా కానీ మిమ్మల్ని బలవంతంగా ఇట్లా పోలీసు వాళ్ళని పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి బాడీని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది కదా, ఇప్పుడు పోలీస్ గవర్నమెంట్ నడుస్తుంది, ఆ గవర్నమెంట్ ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఇక్కడ మేము ఇప్పటికీ వారం రోజుల సంది మన హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నాక ఫస్ట్ మిరాకిల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు హామీ ఇచ్చారు. రెయిన్బో హాస్పిటల్లో మీరు ఏం చేయకూడదు, మేము చూసుకుంటామని చెప్పారు. ఒక ఎమ్మెల్యే గారు తప్ప యువతలో ఈ అధికారులు ఎవ్వరు రాలేదు, ఇంతవరకు మాకు ఎవరు సహకరించలేదు. మరి ఇప్పుడు వరకు అసలు ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు మీ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి లేడు అని చెప్పేసి అంటున్నారు కదా. మాకు మా ఎమ్మెల్యే గారు వచ్చారు. సాయం చేశారు. హాస్పిటల్ రెయిన్బో ఖర్చు ఆయన పెట్టుకున్నారు. మరి అసలు మీకు తెలియకుండా ఇప్పుడు మరి పోస్ట్ మార్టం దగ్గరికి బలవంతంగా తీసుకురావడం గల కారణాలు ఏంటి? కారణం అంటే ఈయన ఎస్ఐ నాగరాజు వల్ల. ఆయన రాత్రి చేపించి ఏదో కప్పెడదామని చూసిండు. అందుకే మేము మాకు భువనగిరిలో ఉంది కదా, మేము భువనగిరికి పోదామని మేము అనుకున్నాం. భువనగిరి పోదామనుకుంటే భువనగిరి కాదు, గాంధీ పోవాలని అంటే గాంధీకి అయితే మేము రాము, మేము భువనగిరికే పోతాం. భువనగిరిలో ఏదైతే కావాలనుకున్నామో అది అయినాకనే మేము గాంధీకే షిఫ్ట్ చేస్తాం అని మేము చెప్తున్నాం. అంటే ఆ గాంధీకి అని ఎక్కించిండు. ఎక్కియంగానే ఏమంటే భువనగిరికి అని చెప్పిండు. ఏమంటే గాంధీ పోనీ అని అన్నాడు. తండ్రిగా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంది అసలు? తండ్రిగా డిమాండ్స్ అంటే ఇక సంఘాలు చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా మేము నడుచుకుంటాం. న్యాయం కావాలి. న్యాయం జరిగే వరకు మీరు పోరాడుతూనే ఉంటారు. మీ స్పందించాలి రేవంత్ రెడ్డి గారు వెంటనే, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే, స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే. ఇది ముమ్మాటికి ప్రభుత్వ